పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగమణులు కెంపుల్లా గులాబీ వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. పద్మరాగ శిలాదర్శ అంటే పద్మరాగమణులు యొక్క అద్దాల్లాగా, పరిభావి వాటినే పరిహసించే విధంగా అమ్మవారి చెక్కెలు కపోలాలు, కపోలభు అంటే కపోలాలు అద్దాల్లా ఉన్నాయి. పద్మరాగమణులు ఎలా ఉంటాయి? కెంపుల్లాగా గులాబీ వర్ణంలో ఉంటాయి. అమ్మవారి చెక్కిళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఆ చెక్కిళ్ళ ఆ అద్దాలలో పరమశివుడు కనిపిస్తాడు అంటారు. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనశ్చద. నవవిద్రుమ అప్పుడే తెచ్చినటువంటి పగడాలు, బింబశ్రీ అంటే దొండపండు ఎంత ఎర్రగా ఉంటుందో, పగడాలు ఎంత ఎర్రగా ఉంటాయో. న్యక్కారి రదనశ్చద. రదనశ్చద అంటే పెదవులు, ఓష్టాలు. నెక్కారి అంటే వాటిని వెక్కిరించే విధంగా, వాటిని అధిగమించే విధంగా అమ్మవారి పెదాలు ఎర్రగా మృదువుగా ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి చెక్కిళ్లను, పెదవులను వర్ణించడం జరిగింది. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనశ్చద. కెంపు వర్ణములో ఉన్న పద్మరాగ మణులను అధిగమించే విధంగా అమ్మవారి చెక్కిళ్ళు ఉన్నాయి. ఎర్రని పగడాలు దొండపండును మించేలాగా అమ్మవారి పెదాలు ఎర్రగా మెరిసిపోతున్నాయని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనశ్చద.